మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవుని మహాకనికరం మనలో జీవింపజేస్తూ నడిపిస్తున్నందుకు నిండు మనసుతో ఆయనకు వందనాలు చెప్పుదాం. ఈరోజు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిరోజు ప్రతి మాట నన్ను నాతో పాటు మిమ్మల్ని బ్రతికిస్తూ జీవింపజేస్తున్నది గొప్ప ధన్యత. చాలాసార్లు చాలామంది మనతో నడిచారు, మనం చాలామందితో నడిచాం. కానీ దాని ప్రభావం వేరుగాను, దాని ప్రతిఫలం అప్పుడప్పుడు మనం జరిగిన క్షణం జ్ఞాపకం చేస్తాను. ఫలానా వాడితో నడిచి వెళ్ళానండి, ఎలా ఇబ్బందులు, ఫలానా వాడిని ఇన్ని సంవత్సరాలు వెంబడించాను, కానీ నా జీవితంలో నష్టపోయాను అని మంచో చెడో చెబుతూ ఉంటాం. అయితే ఒకరితో నడవడం వలన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సంఘటనలు జ్ఞాపకంగా మిగిలి ఉంటాయి. కానీ ఈరోజు ఎవరితో ఎంతకాలం నడిచేవనే సంగతే కాదు, కానీ దేవుడు నీతో నడవాలని కోరుకుంటూ ఉన్నాడు. బైబిల్లో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. లేవియాకాండం 26వ అధ్యాయము 12వ వాక్యంలో ఇలాగ రాయబడింది: నేను మీ మధ్యను నడిచేదను, మీకు దేవుడనై ఉండేదను. నేను మీ మధ్య నడుస్తాను. ఇది మన ముఖ్యమైన విషయం. ఆయన అంటున్నాడు కదా, నేను మీ మధ్యలో నడుస్తాను అంటూ రెండో పదాన్ని వాడాడు. నేను నడుస్తూ మీకు దేవుడినై ఉంటాను అంటే దేవుడు మనతో నడవటం ఒక భాగం, రెండోది ఆయన మనకు దేవుడై మనం నడిపిస్తాడట. ఈ వ్యత్యాసాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనతో నడిచాడు అనుకోండి, ఆయన ఎవరు? బైబిల్ ఉంది, లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని. ఆయన ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడను అని రాశాడు. ఆయన ఎవరు అంటే జీవాన్ని ప్రసాదించగలిగిన వ్యక్తిని అన్నాడు. ఆయన ఎవడు అన్నాడంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. అంటే మనతో నడిచే దేవుడు, మన మధ్యలో నడిచే దేవుడు ఏ ఏ కార్యాలు చేస్తున్నాడు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఆయన మన మధ్యలో నడిచినప్పుడల్లా బ్రతుకు వెలుగుగా ఉంటుంది. వెలుగంటే మామూలు వెలుగు కాదుగా. ఆ వెలుగులో మనకు తప్పేదో మంచేదో అర్థమవుతుంది, మెరకేదో పళ్ళమేదో తెలుస్తుంది, ముళ్ళకంపేదో రహదారేదో అర్థమవుతుంది. అంటే వెలుగు లేకుండా నడిచినప్పుడు చాలాసార్లు బొందలో పడ్డాం, బురదలో పడ్డాం, సమస్యల్లో పడ్డాం. కానీ దేవుని వాక్య వెలుగులో నడిస్తే నీ జీవితం ఎంత భద్రంగా ఉంటుంది. కొన్నిసార్లు మన వాళ్ళు నడకను ముగించి అనే మాట్లాడు తెలుసా, అన్నీ ఎదురు దెబ్బలు తిన్నాం, ఆ మార్గం సరిగా లేదు, వెలుగు కూడా లేదు. అంటే మన ఆత్మీయ జీవితానికి, శారీరకంగా కాక ఆత్మీయ జీవితానికి కూడా మన ముందు రకరకాల నష్టాలు ఉన్నాయి. అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి. పాపం అనే ఊరు ఉంది, దానిలో పడితే అంటే దాంట్లోంచి బయటపడలేము కదా. మంచో చెడో గుర్తించే జ్ఞానం కలగాలంటే వాక్య పెరుగులో నడవాలి. ఎప్పుడు వాక్య పెరుగులో నడుస్తామో బైబిల్లో ఉంది తెలుసా, నా పాదము జారిపోలేదు, ఆయన నా పాదమును తొట్టిల్లని ఇయ్యలేదు. ఎంత చక్కగా ఉందండి. అంటే నీ ఆత్మీయ జీవితంలో చిన్నగా క్షేమంగా నడవగలవు. రెండోది, ఆయన నీతో ఉంటే ఆయనట నీకు సహాయకుడు. సహాయకుడు అంటే సాయం చేసేవాడు. మనం అప్పుడప్పుడు పడడం దొరలడం జరుగుతుంది. చిన్నపిల్లలు తల్లితో నడిచేటప్పుడు కొన్నిసార్లు వాడు పడిపోతున్నప్పుడల్లా చేయబట్టుకుని తండ్రి తల్లి లేపి నిలబెట్టి దాటిచ్చి నడిపిస్తాడు. అంటే నీవు దేవునితో నడిస్తే, దేవుడు నీ మధ్యలో నడిస్తే నువ్వు కృంగిపోవడం కానీ, జారిపోవడం కానీ, పడిపోవడం కానీ కాకుండా అప్పుడప్పుడు నీ చేయబట్టుకుని లేపి నిలబెట్టి దాటలేని సమస్యలను దాటిస్తూ నేను ధైర్యపరుస్తూ ఉంటాడు. అందుకే నేను నీకు దేవుడుగా ఉంటాను. ఆయనే దేవుడైతే అవసరాలు తీరుతాయి. అన్ని అవసరాలు తీర్చి అద్భుతం జరిగిస్తాడు. ఓ నెమ్మదిని కలుగ చేస్తాడు. మరలా చెప్పనా, దేవుడై ఉంటే పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కడుగుతాడు, మన జీవితానికి మేలుతో తృప్తిపరుస్తాడు. ఆయన నీతో నడిచినంత కాలం లోటు అనే మాట ఉండదుగా. అన్నిటికంటే ఆయనట నీకు విశ్వాసకర్తగా నడుస్తాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు వారిని చూసి వీరిని చూసి బోర్లబడక్కర్లా. నడిచి వెళుతున్న నాయకుడైన యేసు ఉన్నాడే, ఆయన వైపు విశ్వాసంతో చూస్తే ఒక్క క్షణం కృంగవు, ఒక్క క్షణం కూలిపోవు, వాలిపోవు, నష్టపోవు. అందుకే ఈ శుభవేళ ఆయన అంటాడు, నేనే మీ మధ్యలో నడుస్తాను, మీకు దేవుడనై ఉంటాను. ఇంతకాలం నీ పైన ఎలా సాగినా
ఇప్పుడైనా నీ మధ్య నడిచే దేవుణ్ణి చూసి ఆయనతో నడు, నీ జీవితం ధన్యమవునుగాక. పరిశుద్ధులను ప్రేమామడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి. నీవు మా మధ్యలో నడిస్తే మా వైభవం వేరు, మా కాపుదల వేరు. ఆ విషయంలో బిడ్డలు ఆ విధంగా పెంచబడాలి నైనా. మందిరపు దీవెనల చేత నింపబడాలి. చదువుల రంగం, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయం, చేతి పని, రక్షణ భాగ్యం, ప్రార్థనా జీవితం అన్నింటినీ సమకూర్చండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. సమస్యలు ఉన్న వారికి విడుదల చేయండి. క్షేమాన్ని ప్రసాదించి నీ రాకడ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.